అస్వస్థకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఇక కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. ఇక సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్న అంబులెన్స్ వెంట హైదరాబాద్ కు చేరుకున్నారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థకు గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్న అంబులెన్స్ వెంటే హైదరాబాద్ కు చేరుకున్నారు.
రైట్. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి పెద్ది సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావుతో పాటు వర్కింపేట కేటీఆర్ ఆరాధిస్తున్నారు. అయితే ఉదయం కొంత తీవ్ర అస్వస్థకు గురైనప్పటికీ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటికీ కూడా అక్కడ కొంత మెరుగైన వైద్యం అందించారు. మెరుగైన వైద్యం తర్వాత ఆయన చికిత్సకి సహకరిస్తున్నది ఆయన బాడీ. అటు హార్ట్ కి సంబంధించిన హార్ట్ బీట్ తో పాటు పల్స్ రేటు కూడా అంతా నిలకడగా ఉంది. అంతేకాకుండా పూర్తిగా బీపీ కూడా కంట్రోల్ లోకి వచ్చిందని చెప్పేసి హన్మకొండకు సంబంధించిన రోహిణి ఆసుపత్రి వైద్యురాలు మమతారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రి తరలించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు వారి కుటుంబ సభ్యులు చెప్పారు. వెంటనే ఆ రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ తరలించారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకుని అక్కడ వైద్యులంతా కూడా క్లీన్ గా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి అంబులెన్స్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు మాలోతు కవిత, ఇటు మాజీ విప్పు దాస్యం వినయ్ భాస్కర్ కూడా సుదర్శన్ రెడ్డి వెంటే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన వైద్యంపై డాక్టర్లు ఇటు హరీష్ రావు, కేటీఆర్ కు చెప్తున్నారు. పూర్తిగా ఇవాళ ఏదైతే వైద్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా కోలుకుంటాడని చెప్పేసి. అంతేకాకుండా ఇటు నర్సంపేట, ఇటు వరంగల్ సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా సుదర్శన్ రెడ్డి కోలుకోవాలని చెప్పేసి కూడా ఆ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి యథావిధిగా తిరిగి వస్తాడని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరాధిస్తున్నాడు. ఇటు స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావుతో మాట్లాడుతూ మరోపక్క వైద్యులతో కూడా ఎప్పటికప్పుడు ఆయన వైద్యం గురించి ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎంతటి వైద్యానికైనా ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఖర్చులకైనా ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా
సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం అందించాలి, ఉన్నతమైన డాక్టర్లతో ఆయన చికిత్స అందించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఆయన వైద్యం మెరుగుపడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్ద సుదర్శన్ రెడ్డి పొద్దునకి ఇప్పటికీ ఆయన ఆరోగ్యం కొంత నిలకడగా ఉంది, కొంత మెరుగైందని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. మరి కాసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు కూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా యశోద ఆసుపత్రి దగ్గర చేరుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తాం, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, కొంత హార్ట్ కి సంబంధించిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఫంక్షనింగ్ బాగానే ఉంది, పల్స్ రేట్ కూడా బాగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా కోలుకొని తిరిగి యథావిధిగా ఆయన జీవితం కొనసాగిస్తాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించేందుకు శాయశక్తులు కృషి చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నట్లు తెలుస్తుంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.